పరిష్కార మార్గం. सर्वदिन मोचमाने स्वजमाने स्वजमाने स्वम मत्रकाली 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 देवी परमेश्वरी ओम शांभवी अकर्षयामि 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 चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 ओम चट 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 ओम चट 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 ओम चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 राजाधिराज योगिराज परब्रह्म सद्गुरु सच्चिदानंद साईनाथ महाराज ओम गुरुदेव दत्त 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 ओम मातृदेवो भव ओम पितृदेवो भव ओम आचार्य देवो भव ओम ఓం గురుదేవ దత్త 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 దత్త. నేను మీ సాయి దత్తానందను, మంత్రతంత్ర యంత్ర రుద్రాక్ష మూలికా శాస్త్రజ్ఞుని. వాస్తు నవరత్న యంత్ర మంత్ర నవరత్నాల మీద వీటన్నిటి మీద నేను అన్వేషణ చేసి గత 42 సంవత్సరాలుగా నిర్విరామంగా కృషి చేసి అసలు ఈ రాళ్ళు రత్నాలు ఇవన్నీ పెట్టుకుంటారు, అసలు వీటి పవర్ ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి ఎందుకు కృషి చేసిన. రుద్రాక్షలు అనేటివి కూడా మెడలకు వేసుకుంటారు, తట్టెడు వేసుకుంటారు, అసలు ఏంది అనే దాని మీద కూడా కృషి చేసి నేను అన్వేషణ చేసిన. నా అన్వేషణ భాగంగా ఏంటంటే ఈ అకాల మృత్యు అనేది మా అటెంకల ఆడ యాక్సిడెంట్లు చచ్చిపోతారు కదా, వాళ్ళ మెడల మీద చూస్తుంటే ఇంత రుద్రాక్షలు ఏమైనా ఉన్నాయని ఉండయి. ఇంతవరకు చూడలే నేను అట్లా చచ్చిపోయిన వాళ్ళ మెడల మీద. అసలు అట్లా చచ్చిపోతేనే అఖండ ప్రాప్తి వానికి ఏంటంటే కైలాస ప్రాప్తి 100% ఉంటుంది వానికి. అయితే అది మెడలున్నాక వాడు తావడు. అయితే కనీసం వాడు చచ్చేది ఎట్లుంటుంది అంటే లాస్ట్కి వస్తే ఆయన హాస్పిటల్ తీసుకుపోతే ఆడ హాస్పిటల్లో స్కానింగ్ చేయడమో ఎంఆర్ఐ తీయడమో తీస్తారు. తీసినాక పుష్పమంటాడు ఆయన. అది మెడకున్నంత మాత్రం అయితే పోడు. చూసిన ఎంతోమందికి. అయితే ఇది రుద్రాక్ష మహిమ అనేది ఏంటంటే ఇది ఒక్కొక్క రుద్రాక్ష ఒక్కొక్క రకమైన పవర్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు 9 ముఖాల రుద్రాక్ష ఉన్నది. ఈ 9 ముఖాల రుద్రాక్ష ఏంది, ఎవరికి సంబంధించింది, ఏ దానికి సంబంధించింది, ఏం పని చేస్తుంది అంటే ఇది 9 ముఖాల రుద్రాక్ష. ఇది నవముఖి రుద్రాక్ష శుక్రవారం నాడు వేసుకోవాలి. అయితే ఇది ఏంటంటే ఈ నవముఖి వచ్చేసి దుర్గాదేవికి సంబంధించిన రుద్రాక్ష అనమాట. దుర్గాదేవి యొక్క పవర్ ఏదైతే అమ్మవారి పవర్ ఉంటుందో ఆ పవర్ ఉంటుంది దీని లోపల. అయితే శత్రునాశనం, శత్రువు మనకోవడాన్ని మనం చేస్తే వానికే ఎదురు కొట్టేసి వాడే ఖతమైపోతాడు. అటువంటిది ఉంటుంది అనమాట ఈ 9 ముఖాలలో. అయితే ఈ శత్రునాశనం అని అంటారు దీన్ని, ఏది ఈ రుద్రాక్ష చేసుకుంటే. అయితే ఈ నవముఖి రుద్రాక్ష లోపల మనము ధారణ చేసే పద్ధతులు ఉంటాయి కొన్ని. అది ఏ రోజు చేసుకోవాలి ఏ రోజు అనేది చెప్తా. అయితే ఇప్పుడు మనం వచ్చేసి ఈ ఒక్కొక్క రుద్రాక్షకు ఒక్కొక్క మంత్రాలు కూడా ఉంటాయి. అవన్నీ ఇప్పుడు మనకు అవసరం లేదు. కాబట్టి మనకేందంటే ఈ రుద్రాక్ష ఫలితం అనేది ఏందుందో ఇది నేను ఎంతోమందికి చూసిన. ఈ నవముఖి రుద్రాక్ష అనేది వేసుకోండి. మీకు కావాల్సి ఉంటే నా దగ్గర ఉంటాయి, పంపిస్తా. బయట 30,000 40,000 50,000 అట్లా అమ్ముతున్నారు అని ఇష్టం ఉన్నట్టు. పెద్ద పెద్ద తోపులు అట్లా టీవీలలో గిట్ట అడ్వర్టైజ్లు ఇచ్చి చేస్తున్నారు. మనకు అడ్వర్టైజులు లేవు. ఖాళీ ఏదో తోసిన కాడికి నాదే ఛానల్ నేనే షూటింగ్ చేసుకొని పెట్టుకుంటా, ఈ పరిష్కార మార్గం ఛానల్. కాబట్టి ఆ పెద్ద భక్తి ఛానల్ ఇంట్లో పెట్టేసేసి ఆ ఖర్చులన్నీ వెళ్ళాలి కదా పాపం. వాళ్ళకు కూడా లక్షల రూపాయలు పెట్టి అడ్వర్టైజ్లు చేస్తే అవన్నీ మన మీద ఇస్తారు. కాబట్టి నా దగ్గర వాళ్ళు అమ్మే దాంట్లో ఒక 20% ఉంటుంది రేటు. వాడిని 80 రూపాయలకు అమ్మితే నాది 20 రూపాయలే ఉంటుంది అట్లా. అందుకని చెప్పేసి మీకు ఈ రుద్రాక్ష ఏదైతే దుర్గాదేవికి సంబంధించిన రుద్రాక్ష ఉందో
వేసుకొని కావాల్సి ఉంటే నాకు ఆన్లైన్ ద్వారా కూడా పంపించేస్తా. నేను ఈ ఇది ఈ మంత్రాల మీద యంత్రాల మీద గత 42 సంవత్సరాల మీద రీసెర్చ్ చేసుకుంటూ ఉద్యోగం చేసుకుంటా, మళ్ళీ ఇక్కడ గుప్తంగా ఇది చేసుకుంటా, ఈ యంత్రశాస్త్రం చేసుకుంటా నేను ఇప్పటి వరకు బయటికి రాకుండా మీకు ఎందుకున్నా అంటే నేను ఉద్యోగం ఉండకంలో బయటికి రాలేదు. ఇప్పుడు నేను ఎందుకు బయటకు వచ్చినా అంటే రిటైర్మెంట్ అయిపోయినా మీ అందరికీ నేను ఈ మీడియా ద్వారా పరిచయం అవుతున్నా, చాలా సంతోషిస్తున్నాను. నేను అనుకుంటుంటే అరే నేను ఇప్పుడు 30 ఏళ్ళని ఉండకపోతే 66 ఏళ్ళు ఉన్న జీవితం దగ్గరికి వచ్చింది, సత్యది దగ్గరికి వచ్చింది. మా ఇంటికి 10 ఏళ్ళు ఏం బతుకుతాను. ఇదే ఒక 30 ఏళ్ళ కింద నేను పబ్లిక్ తోటి డీలింగ్ ఇట్లా పరిచయాలు ఉంటే ఇప్పటివరకు నేను ఎంతమందికి నేను ఈ విద్యను దారపోస్తుంటునో అని చెప్పేసి బాధపడుతున్నాను నేను. అయితే నేను ఇది ఏం చేస్తున్నా అంటే ఈ విద్యలన్నీ అంతరించకుండా మంత్రోపదేశం చేస్తున్నా. ఇప్పటివరకు 540 మంది పై చిలుకు మంత్రోపదేశం తీసుకున్నారు. అయితే వాళ్ళకి ఏంటంటే నేను ఒక గ్రంథం రాసిన, సకల శాస్త్ర గ్రంథం అని. దాని లోపల రుద్రాక్షలు, యంత్రాలు, మంత్రాలు, వాస్తులు అన్ని విషయాలు రాసిన. మొత్తం 1100 పేజెస్ అది. అయితే దాన్ని నేను ఉచితంగా ఇస్తాను. నాకు దగ్గర ఈ మంత్రోపదేశం తీసుకున్న వాళ్ళకు ఓ మంత్రదండం కూడా తయారు చేసిన. దాని లోపల అన్ని యంత్రాలు వేసి, నవగ్రహాల పౌడర్లు వేసి, దాంట్లో చెట్లు వేసి, మూలికలు వేసి తయారు చేసిన. అది కూడా ఇస్తాం. ఇక వాళ్ళ గురుమాలలు, జపమాలలు అవన్నీ చేసి కిట్ కింద ఇచ్చేసి పంపిస్తాం. దానికి 11,000 తీసుకుంటా. 20,000 రూపాయలు దాకుంటాయి వాటి వర్తు వచ్చేసి నేను ఇచ్చేటివి. ఎందుకు ఇస్తున్నా అంత ఎక్కువ అంటే నా పేరు రావాలి. నాకు పేరు కొనదలుచుకోలే, నేను డబ్బులు ఇచ్చి పేరు తెచ్చుకోదలుచుకున్నా. కాబట్టి నేను నా అంతిమ గడియ వరకు నేను పోరాటం చేస్తూనే ఉంటా. మీ అందరికి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నా. మీకు ఏది కావాలన్నా నేను ఇక్కడ బిఎన్ రెడ్డి నగరు, ఈ ఎల్బీ నగర్ దగ్గర ఉంటా. నేను పొద్దున 10 నుంచి సాయంత్రం 6 దాకా ఉంటా. మళ్ళీ రేపు రాత్రి పూట వచ్చేసి, పొద్దున పూట వచ్చేసి 7 గంటల నుంచి 9 గంటల దాకా నేను ఫోన్లో మాట్లాడతా ఉచితంగా. మీకు ఎనీ టైం మీరు నన్ను ఉపయోగించుకోండి. నా యొక్క విద్యలన్నిటి మీకు దారపోయడానికి సిద్ధంగా ఉన్నా. మీ యొక్క సమస్యలన్నిటికీ సంతానము, ఉద్యోగము, పెళ్ళిళ్ళు, మళ్ళీ వచ్చేసి వ్యాపారము, రుణ బాధలు అన్నిటికీ నా దగ్గర పరిష్కారం ఉంటుంది. ఆ దత్తాత్రేయ అనుగ్రహంతో మీ అందరికీ నేను ఆ పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉన్నా. మీరు రాండి, కలవండి. జై గురుదత్తం.